ఈ మాటలు అలవాటు చేసుకోవాలి తాతయ్య. ఇంతకు ముందు నేను వీళ్ళకి వ్యవసాయ రుణాలు, ఉద్యోగ పెన్షన్లు ఇలాంటి ఫామ్స్ నేనే ఫిలప్ చేసి ఇచ్చేదాన్ని. ఇప్పుడు వీళ్ళు నన్ను వితంతు పెన్షన్ తీసుకోమని సలహా ఇచ్చి వెళుతున్నారు. నా పెళ్లి కాకముందు వీళ్ళు నాకిచ్చిన బిరుదులు తెలివిగలది, గుణవంతురాలు, మంచి మనసున్న అమ్మాయి. ఈరోజు వాళ్లే వితంతువు, ఏమీ చేత కానిది అని మాట్లాడుతున్నారు. నాకున్న అన్ని అర్హతలు పోయి ఈరోజు నాకు మిగిలింది ఒకే ఒక్క అర్హత, విధవరాలు. ఇదేగా నాకు చివరికి మిగిలింది. అంతా మారిపోయింది తాతయ్య. వీటన్నింటికి నేను అలవాటు పడక తప్పదు. ఎవరే మాట అన్నా అస్సలు పట్టించుకోకూడదు. ఏమీ జరగనట్టుగా ప్రవర్తించాలి. ఇదే సీతమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది. అందరి మాటలు నాకు అలవాటైపోయాయి పవిత్ర అని సీతమ్మ చాలాసార్లు అంటే అప్పుడు నాకు అర్థం కాలేదు తాతయ్య. ఇప్పుడు బాగా అర్థమవుతుంది. పవిత్ర, వాళ్ళ మాటలను అసలు పట్టించుకోకు. వాదార్చడానికి ఎవరొచ్చినా వాళ్ల మాటలు విని నాకు బీపీ పెరిగిపోతోంది. వాదార్చడానికి వచ్చిన వాళ్ళంతా నీ మనవరాల్ని పెద్దంటికి కోడలిగా పంపావు, ఇప్పుడేమైందో చూడు అని దెప్పి పొడుస్తున్నారమ్మా. అది పర్వాలేదమ్మా. ఇప్పుడు ఇప్పుడు మన వీధిలో వస్తుంటే ఆగిపోయావే తాతయ్య, ఏమైంది? ఏం లేదులే. చెప్పండి తాతయ్య. ఏం లేదులే, వదిలేయమ్మా. మంచి చెడు తెలియని సన్నాసులు